నేడు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే టీడీపీ నుంచి కోవెలమూడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేయగా వైసీపీ నుంచి అచ్చల వెంకటరెడ్డి బరిలోకి దిగారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు. 63 మంది సభ్యులకు గాను 32 మంది ఉంటేనే కోరం లేకపోతే మరుసటి రోజుకి వాయిదా వేయనున్నారు. కాగా మేయర్ పీఠం తమదేనంటూ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో జరగనున్న ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే టీడీపీ నుంచి కోవెలమూడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేయగా అటు వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి బరిలోకి దిగారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు. 63 మంది సభ్యులకు గాను 32 మంది ఉన్నారు. అయితే కోరం లేకపోతే మరుసటి రోజుకి వాయిదా వేయనున్నారు. కాగా మేయర్ పీఠం తమదేనంటూ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో జరగనున్న ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే టీడీపీ నుంచి కోవెలమూడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేయగా అటు వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి బరిలోకి దిగారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు. రైట్గా నేడు జరగబోయే గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు లైవ్ లో అందిస్తారు. నరసింహారావు, గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక నేడు జరగబోతుంది. ఇప్పటికే టీడీపీ నుంచి కోవెలమూడి రవీంద్ర నామినేషన్ వేశారు. అటు వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి బరిలో దిగారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు. 63 మంది సభ్యులకు గాను 32 మంది ఉంటేనే కోరం లేకపోతే మరుసటి రోజుకి వాయిదా వేయనున్నారు. కాగా మేయర్ పీఠం తమదేనంటూ కూటమి నేతలు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో జరగనున్న ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉన్నటువంటి 57 మంది కార్పొరేటర్లు ఉండగా అందులో భాగంగా ప్రధానం కూడా పరిశీలిస్తే మాత్రం ఇప్పటి వరకు అయితే టీడీపీకి 23 మంది ఉన్నారు. జనసేన నుంచి మరొక 6 మంది ఉన్నారు. 9 మంది, ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యేలు, మొత్తం కూడా 36 మంది అవుతున్నారు. అయితే 6 ఓట్ల తేడాతో కూడా టీడీపీ కూటమి అభ్యర్థి అయినటువంటి కోవెలమూడి నాని గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇలా ఉంటే ఇప్పటికే టీడీపీ కానీ కూటమి కానీ మరోవైపు కూడా పోటాపోటీ క్యాంపు రాజకీయాలు చేస్తారు. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కూడా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి 31 గెలిచినటువంటి అచ్చాల వెంకటరెడ్డి మేయర్ రేస్ లో ఉన్నారు. అంతేకాకుండా కూడా ఇప్పటి వరకు అయితే వైసీపీకి 23 మంది మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా మరొక 2 ఎక్స్-అఫీషియల్ నంబర్, మొత్తం కూడా 24 మంది మాత్రమే వైసీపీకి ఉన్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం 6 నుంచి 9 ఓట్ల తేడాతో టీడీపీ కూటమి అభ్యర్థి అయినటువంటి నాని గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ కానీ టీడీపీ కానీ పోటాపోటీగా క్యాంపు రాజకీయాలు చేస్తారు. ఒకవైపు వైసీపీ కార్పొరేటర్లని నిన్న గన్నవరం దగ్గర ఫామ్ హౌస్ లో ఉంచడం జరిగింది. ఇప్పటికే వారికి రాష్ట్ర మర్యాదలు చేస్తున్నారు. ఈ రోజు మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు నేరుగా సీఎంసీ కార్యాలయానికి రానున్నారు. అంతేకాకుండా మరోవైపు టీడీపీ
టీడీపీ చూస్తే కూడా టీడీపీ అభ్యర్థిగా నిన్న కోవెలమూడి నాని అలియాస్ రవీంద్ర ఆయన నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పటికే టీడీపీ కార్పొరేటర్లు కానీ జనసేన కార్పొరేటర్లతో కానీ ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు చేస్తారు. బాపట్లలోని ఒక రిసార్ట్ లో వారు ఉన్నారు. అయితే వారు కూడా నేరుగా టీఎంసీ కార్యాలయానికి రానున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ రోజు గుంటూరు మేయర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే వైసీపీ తామే గెలుస్తామని చెప్పేసి ఒక ధీమాలో ఉన్నప్పటికీ కానీ టీడీపీ కూటమి మాత్రం అధిక సంఖ్యలో మేమే ఉన్నాము. ఎక్స్పెక్టేషన్ నంబర్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. తప్పనిసరిగా 6 నుంచి 9 ఓట్ల తేడాతో తాము బయటపడతామని చెప్పేసి టీడీపీ కూటమి అభ్యర్థి అయినటువంటి నాని కానీ కార్పొరేటర్లు కానీ ధీమా వ్యక్తం చేస్తారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం మరి కాసేపట్లో మేయర్ ఎన్నిక జరగనుంది. నేరుగా కార్పొరేటర్లు కూడా జిఎంసీ కార్యాలయానికి రానున్నారు. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.